రోజు యథావిధిగా లేసి పొద్దునే దేవుని వేడుకుంటానన్నమాట. దేవుడా, ఈరోజు ఎలాగైనా అన్ని పనులు సక్సెస్ఫుల్గా జరగాలి, అన్ని వంటలు మంచిగా కావాలి, పిల్లలకు మంచిగా వండి పెట్టాలి, మంచి పనులు అయిపోవాలి, నావేమైనా పనులు ఉంటే ఏదైనా జరగాలి, ఈరోజు ఏదైనా కొత్తగా జరగాలి, నాకు కొత్త కొత్త సర్ప్రైజులు రావాలని ప్రతిరోజు ఏదో ఆశతో లేస్తూ పనులు చేసుకుంటూనే ఉంటాం. అది ఈరోజు జరగకపోయినా ఇంకో రోజు జరుగుతుందనే ఆశతోనే బతుకుతున్నాం. అలా ఆశ లేకపోతే ఎలా బతకగలం? అలా అని ఇంట్లో పనులు చేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ అలానే ఉండిపోకుండా కొద్దిగా మనకంటూ ఒక ఇండివిజువాలిటీ చూయించుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఇండిపెండెంట్ ఇంకా ఇండివిజువాలిటీ రెండు డిఫరెంట్. ఇండివిజువాలిటీ అంటే నువ్వేంటి, వాట్ ఆర్ యూ, నిన్ను సపరేట్గా ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? హౌస్ వైఫ్ ఇంట్లో పనులు చేస్తున్నాం, బాగానే ఉంది. కానీ సపరేట్గా మనకంటూ ఏం ఇండివిజువాలిటీ ఉంది, అది ట్రై చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నాక డిపెండెన్సీ ఉంటుంది, ఏదో ఇండిపెండెంట్ ఉమెన్ అది అని కాదు. మనం అన్ని పనులు చేసుకోవాలి, మనం అన్నీ చేయగలం. దాంతోపాటు మన ఇండివిజువాలిటీ కోసం మనం ట్రై చేయొచ్చు. సో మనకు కావాల్సిన పనులు టకటక ఫినిష్ చేసేసి ఇల్లు పనులంతా ఫినిష్ చేసేసుకొని మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని ఏదో ఒకటి మాత్రం సాధించడానికి ట్రై చేయాలి. అందులో నేను ఒక స్టెప్ వెళ్తున్నాను, అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీ లైఫ్లో ఆల్రెడీ స్టార్ట్ చేసి సాధించుంటారని అనుకుంటున్నాను. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చేయడం అంటే కొద్దిగా కష్టమే, కానీ కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ ట్రై చేస్తూనే ఉండాలి. ఎవ్రీడే ఒక వర్క్ అనేది, అంటే ఈరోజు ఏం చేశాను, ఏం ఫినిష్ చేశాను, ఏం వర్క్ చేశాను, అంటే ఒక క్రెడిట్ అని వచ్చిందా మనకు అనేది చూసుకుంటే ఎవ్రీడే అవుట్పుట్ వచ్చిందంటే ఇంకా మనం అక్కడ సక్సెస్ అయినట్టే. కొంతమంది చెప్తారు ఏంటంటే, నువ్వు కనీసం సక్సెస్ అవ్వకపోయినా ట్రై చేసావు అనేది. అది మాత్రం నమ్మి మోసపోకండి, అది చెప్పేది కూడా సక్సెస్ అయిన వాళ్ళే. కానీ మనం ట్రై చేస్తూనే ఉండాలి అంటే వి గెట్ సక్సెస్. అంతేకాని ట్రై చేసాము నా వల్ల కావట్లేదు అని ఎప్పుడు వదిలేసినా అది అక్కడే ఉండిపోతుంది. ఏం చేస్తాము, ట్రై చేయడంలో ఏమైపోతుంది, ఏం అవ్వదు కదా. సో అందుకోసమే. సరే, ఇప్పుడైతే నా పనుల్లోకి వెళ్తే మార్నింగ్ అంతా క్లీనింగ్కి కిచెన్ క్లీనింగ్కి చాలా టైం స్పెండ్ చేస్తాను. తర్వాత మార్నింగ్ నైట్ అంతా వాటర్ తాగాం కాబట్టి కొద్దిగా వాటర్ తాగేసి రిలాక్స్ అవుతాము. తర్వాత అంటే బ్రష్కి ముందే వాటర్ తాగమంటారు కదా, అందుకే చిన్న పాప ఇంకా లేవలేదు కాబట్టి ఇన్ని పనులన్నీ అవుతున్నాయి అనుకుంటూనే లేచింది ఇప్పుడే. సో లేచింది, కాస్త మేడం కానీ ఎత్తుకొని తిప్పాలి. మార్నింగ్ లేవగానే నేనే కావాలన్నమాట. సో దానికోసం కొంచెం టైం అక్కడే గడిచిపోతుంది. సరే, మామూలుగా అయితే డైలీ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది, దోశ, వడ, ఇడ్లీ, ఇవన్నీ వీళ్ళు తింటారప్ప, నేను అసలు తినను. సో వీళ్ళ కోసమే ఈరోజు ఏం లేదు కాబట్టి, వీకెండ్ కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానా అంటే వేసి ఇచ్చాయని తింటా అన్నారు. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రెడ్ ఫ్రై మాత్రం ఎయిర్ ఫ్రైలో చేసేస్తాను, ఆమ్లెట్ మాత్రం సపరేట్గా ప్రిపేర్ చేస్తాను అన్నమాట. తర్వాత ఆమ్లెట్ కోసం సెపరేట్ ప్యాన్లో ఇంకా ఎగ్ వేసేసి కారం, మనం సాల్ట్, కారం సేమ్ నార్మల్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తాం అలానే ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట. నాకంటూ ఏం సపరేట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోను. ఈ దోశ, ఇడ్లీ ఇవన్నీ నేను తినను. ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ ఓకే, నాకు పర్లేదు, నేను తినేస్తాను. సో అందుకని నాకు కూడా చేసేసుకుంటున్నా వీళ్ళతో పాటు. ఎందుకంటే ఇప్పుడు నాకు అడిషనల్ వర్క్ అవుతుంది వీకెండ్. పిల్లల ఇంట్లో, పెద్ద పాప కూడా ఇంట్లోనే ఉంటుంది, మా ఆయన ఇంట్లోనే ఉంటారు. మామూలు ఆఫీస్కి వెళ్తే కొంచెం వాళ్ళు పొద్దునే ఫినిష్ చేసి మనం మీద అంతా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కానీ రోజు మాత్రం డే అంతా ఇంకా అడిషనల్ వర్కే అనమాట. సో దానికోసం నాకు ఎనర్జీ కోసం అందుకే ఒకటి నేను కూడా వేసుకొని తింటున్నాను ఈరోజు. మామూలు రెగ్యులర్గా అయితే మనకు తినడానికి కూడా టైం ఉండదు, అంతా హెక్టిక్ ఉంటుంది. సో నేను స్ప్రెడ్స్ యూస్ చేస్తున్నా ఇక్కడ, ఇంకా అడిషనల్ టేస్ట్ కోసం మంచి శాండ్విచ్ లాగా ప్రిపేర్ అవ్వడానికి. ఇక్కడ మనకి
ఇవి ఉన్నాయి కదా మైనస్, అవి సాసెస్ ఉంటాయి కదా, అవి స్ప్రెడ్స్ పెట్టేస్తున్నాను అనమాట. చిన్న పాపకైతే మార్నింగ్ అయితే ఫస్ట్ లేవగానే తనది కూడా కొంచెం వాటర్ తక్కువ ఉంటుంది కదా బాడీలో, నైట్ అంతా ఫీడింగ్ అవుతుంది కానీ అయినా తనకు ఆకలిస్తుంది. సో లేవగానే మిల్క్ ఇచ్చేస్తాను అనమాట. లేకపోతే ఫ్రెష్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటే తను తినేటట్టు అయితే పెట్టేస్తా, లేకపోతే మిల్క్ ఇచ్చేస్తా. మిల్క్ కొద్దిగా తాగుతుంది. సో హాఫ్ బాటిల్ మిల్క్ చాలు తనకి. సో ఇది తనకి ఇచ్చేస్తే కొంచెం సేపు తాగుతుంది. ఇంకోటి టీ గురించి చెప్పాలి. టీ అనేది అబ్బా ఎంత కష్టం పెట్టడానికని నాకు ఇప్పుడే తెలిసింది. ఇది కూడా మా ఆయన నేర్పించాడు. ఫస్ట్ అల్లము ఇలాచి వాటర్లో మరిగించి తర్వాత టీ పౌడర్ వేసి తర్వాత లాస్ట్కి మిల్క్ వేయాలని. సో ఈ టీ పెట్టడం కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అయినా కానీ ఏదో టేస్ట్ మిస్ అవుతుందని మాటలే వినిపిస్తుంటాయి ప్రతిసారి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అంటే ఎంత వాటర్ తీసుకుంటే అంతే కప్పు మిల్క్ అనమాట. లాస్ట్ వరకు కొంచెం మరిగించాలి. 5 నిమిషాలు ప్రిపేర్ అయిపోతుంది టీ. సో ఇంకా నేను వీళ్ళ స్కిన్ కోసం ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే మామూలుగా రైస్ ఫ్లోర్ వేసేసి అందులో కొద్దిగా నెయ్యి, హనీ, పసుపు, మిల్క్, మీకు కుదిరితే కర్డ్ వేసుకోండి. అంటే రూమ్ టెంపరేచర్లో, నేను ఫ్రిడ్జ్లో ఉంటుంది చల్లగా ఉంటుందని కర్డ్ యూజ్ చేయ, మళ్ళీ వీళ్ళు అరుస్తారు చల్లగా ఉంటే. సో అందుకే మిల్క్ యూజ్ చేస్తే కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి రూమ్ టెంపరేచర్. సో ఇది స్క్రబ్ లాగా పెట్టేస్తే కొంచెం షైనింగ్కి ఇంకా హెయిర్ గ్రోత్ తక్కువ ఉండడానికి అనమాట. ఇది రెగ్యులర్గా వాడతాను. అంటే రెగ్యులర్ అంటే వీళ్ళకి ఎప్పుడు టైం ఉంటుంది హాలిడే అలా ఆ టైంలో. సో అలా అయినా మిక్స్ చేసి బాడీకి అప్లై చేస్తే గ్లో వస్తుంది అంటారు. మరి ఏంటో ఏదో ట్రై చేయడమే అంతే. పెద్ద పాపకు పెట్టడం ఈజీ కానీ చిన్న పాప రాక్షసి. వాళ్ళ అక్కకు పెడుతుంటే చూసే పెట్టించుకుంది, లేకపోతే అస్సలు గెలవనివ్వదు. సో అది పెట్టేసి అది కూడా నాకుతుంది. అంటే అన్నీ అందులో టేస్ట్ ఐటమ్స్ చేస్తారు కదా, నెయ్యి, హనీ. సో అది కూడా నాకేస్తుంది మేడం గారు. సో మా అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయాయి. ఇక చిన్న పాపకు కావాలి కాబట్టి మస్క్ మిలన్ ఇంకా బనానా వేసి ఇలా ప్యూరీ చేసి తినిపించా. సో పాపకి మార్నింగ్ రీడింగ్ అవర్స్ ఉంటాయి. సో అది సండే అయినా మాకు ఒకవేళ ఇంట్లోనే ఉంది, ఇలాంటి బయటికి వెళ్ళేది లేదంటే ఒకసారి రీడింగ్ చేయని చెప్తా. నేను ఇప్పుడు అండర్లైన్ ఏం చేస్తున్నా అంటే దాన్ని న్యూ వర్డ్ వస్తే తను రిపీటెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం అడుగుతుంది. సో అలా అడగకుండా ఇప్పుడే నేర్పించేస్తే నెక్స్ట్ టైం ఒకవేళ ఆ వర్డ్స్ వచ్చినా తనే చదివేసుకుంటుందని అవి మళ్ళీ చదివి స్పెల్లింగ్స్ చెప్పమని చెప్తా. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మాది సాంబారు నైట్ చేసా, అదే ఉంది. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో అదే పెట్టేస్తున్నాను అనమాట వీళ్ళకి. సో ఇంకా నాకు అంటే కర్రీస్ ఎక్కువ తినరు మా ఇంట్లో. ఈ ఎండాకాలం మాత్రం కుదిరితే ఒక డ్రింక్ పక్కా చేసుకుంటాము. మీకు కూడా కుదిరితే కనీసం ఒక డ్రింక్ అయినా చేసుకోండి. పుదీనా ఫ్రెష్గా బాగున్నాయని ఇంకా వాటిని మెల్లమెల్లగా ఒక్కొక్క తీసి, ఎందుకంటే ఆ కాడ వేస్తే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ చేదుగా వస్తుంది. సో అందుకే పుదీనా జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ఇలా తీస్తున్నాను అనమాట. సరుకులు నిన్ననే వచ్చాయి కొత్తగా ఫ్రెష్గా. సో కూరగాయలు కూడా. సో ఫ్రెష్నెస్ ఎందుకు పోగొట్టుకోవడం అని సో పుదీనా జ్యూస్ రెడీ చేస్తున్నాను. ఇది ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంకా చాలాసేపటికి పడుకోకపోతే ఒకవేళ ఇలా మేల్కుంటే ఏదైనా చేసేస్తాను అనమాట. లేకపోతే కుదిరితే ఈవినింగ్ టైంలో చేస్తాను. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలోనే అయిపోతుంది. సో టైంని బట్టి నాకు ఈ పిల్లలు ఇచ్చే టైంని బట్టి అదే షెడ్యూల్ అవుతుంది, లేకపోతే మిస్ కూడా అవ్వచ్చు. సో పుదీనా వేసి నిమ్మరసం వేసి కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా ఉప్పు, తర్వాత జీరా ఏంటంటే మొత్తం అయిన తర్వాత నేను సాల్ట్ జీరా లాస్ట్కి వేసేస్తున్నాను జ్యూస్ మొత్తం చేసిన తర్వాత.
బయట చూస్తే మాత్రం పిచ్చి గాలి. ఏంటని బయటకు వచ్చి చూస్తే మనం నిల్చుంటే మనమే ఎగిరిపోయేంత గాలి వచ్చింది. అన్నీ ఎగిరిపోయాయి, కొట్టుకుపోయాయి అనమాట. మా సామాన్లు అయితే చిందరవందరూ అక్కడిక్కడ పడ్డాయి. వర్షం అయితే బీభత్సం. ఇంత గాలికి ఇంత వర్షంకి వడగండ్లు పడకుండా ఎలా ఉంటే సో వడగండ్ల వాన అయితే వచ్చేసింది. ఇంకా వెదర్ అయితే బాగుంది చల్లగా, కానీ ఆ గాలికి చాలా అల్లకూలం అయిపోయింది. సో ఈ వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది అనమాట మా ఇంట్లో. ఇంకా మేము ఇంకా ఇంట్లోపలే కూర్చొని చిల్ అవుతూ నా చిన్న పాపతో పెద్ద పాపతో కాసేపు కొంచెం మూవీ ఎంజాయ్ చేసామన్నమాట. చూసారా గయ్యాలు ఎలా ఏడుస్తుందో, కొంచెం సేపు ప్రశాంతత ఉండదు. చూసారా, ఇది ఈరోజు వీకెండ్ ముచ్చట్లు. వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.